సార్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ట్యాక్స్లో జిఎస్టీ గురించి అవగాహన కల్పియండి సార్. ఓకే, ఇప్పుడు మనకి ట్యాక్సెస్ అంటే ఎప్పటి నుంచో మన రాజుల కాలం నాటి నుంచి పన్ను అనే విధానం ఉందండి. అవును సార్. పన్ను సుంకం అనేవాళ్ళు. ఇప్పుడు దాన్నే ట్యాక్సెస్ అంటున్నాం. సో ఇండియాలో ట్యాక్సెస్ అనేవి 2 types ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఒకటి. సో డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో మెయిన్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్, మనందరికీ తెలిసిందే. అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి మేజర్ ట్యాక్స్ అనేది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు దాన్ని. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనకి ఇండియాలో 1 July 2017 నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది మన ఇన్కమ్ ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉంటుందో బిజినెసెస్కి వాటి మీద లెవీ చేస్తారు. జిఎస్టీ అనేది మన ట్రాన్సాక్షన్ వాల్యూ మీద లెవీ చేస్తారు. లెట్సే మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ, రిలయన్స్ ట్రెండ్స్లో ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు కానీ, ఆర్ఎల్స్ రెస్టారెంట్లో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ, వీటి మీద మనకి డైరెక్ట్గా లెవీ చేసేది జిఎస్టీ. అలా కాకుండా మనం డిమార్ట్కి వెళ్ళిన తర్వాత డిమార్ట్ వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఎంతైతే మిగిలిందో ఆ నెట్ ప్రాఫిట్ మీద పేమెంట్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుందంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది, వస్తుంది. జిఎస్టీ అనేది మీరు కొన్నా, నేను కొన్నా, ఎవరు కొన్నా ఒక వస్తువుకు సంబంధించి సేమ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ 2 types ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. జిఎస్టీ గురించి తెలియజేయండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏదైనా ఒక గూడ్ పర్చేజ్ చేసినప్పుడు కానీ, వస్తువుని పర్చేజ్ చేసినప్పుడు కానీ, సర్వీస్ మనం తీసుకున్నప్పుడు కానీ దాని మీద లెవీ చేసేది జిఎస్టీ. మనం డిస్కస్ చేసినట్టు ఇది 1 July 2017 నుంచి మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఇందులో ఏం జరుగుతుందంటే, నేను ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్కి వెళ్ళాం అనుకున్నాం, ఆ డిమార్ట్లో మనకు తెలియకుండానే మనం ఆ ట్యాక్స్ని పేమెంట్ చేస్తాం. అవును, మన ఆ వస్తువు ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో దాని మీద ఇంటర్నల్గా జిఎస్టీ అనేది లెవీ అయి ఉంటుంది. సో జిఎస్టీ అనేది వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక మెయిన్ ట్యాక్స్ అండి. ఇప్పుడు అంటే జిఎస్టీ నార్మల్ పీపుల్ కూడా పే చేయాలంటారా? అవును, ఇది ఎవరు పర్చేజ్ చేసినా, లెట్స్ సే అనిల్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ ఎవరు పర్చేజ్ చేసినా దీని రేట్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ పర్చేజ్ చేసినప్పుడు మీరు కొన్న, నేను కొన్న సమ్ XYZ పర్చేజ్ చేసినా సరే దాని రేట్ అనేది ఆ 28% ఫిక్స్డ్ ఉంటుంది. ఎవరు పర్చేజ్ చేసినా ఆ ట్యాక్స్ అనేది మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఓకే, అది దేని బేస్ మీద అవుతుంది సార్? ఇప్పుడు అమౌంట్ బేస్ మీద జిఎస్టీ పే చేయాలా? అంటే దీనికంటూ ఒక స్పెసిఫిక్ రేట్స్ ఉంటాయండి. 5% రేట్ అని, 12% రేట్, 18% రేట్, 28% రేట్ అని ఆల్రెడీ గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ గూడ్ అయితే మీరు ఇంత పర్సెంటేజ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ గూడ్ అయితే ఇంత పర్సెంటేజ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు మెడిసిన్ ఏదైనా ఉంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఆ మెడిసిన్స్ అనేవి మోస్ట్లీ మీకు 5%, 12%లో ఉంటాయి. మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, ఆర్ఎల్స్ అదర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేవి 18%లోను ఇట్లా ఉంటాయి. మీరు మోటార్ వెహికల్స్, కార్స్ కానీ ఇట్లా తీసుకుంటే 28%లో ఉంటాయి. సో నేచర్ ఆఫ్ గూడ్ బట్టించి, నేచర్ ఆఫ్ సర్వీస్ బట్టించి మీకు ట్యాక్స్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పానీపూరి బండి వాళ్ళు, చిన్న చిరు వ్యాపారస్తులు కూడా జిఎస్టీ పే చేయాలని నోటీసులు వస్తున్నాయి కదా, దాని మీద మీరు ఏం చెప్తారు? ఇది ఎందువల్ల వచ్చాయంటే నోటీసెస్ అండి, ఇది యాక్చువల్లీ రీసెంట్గా 2025 జనవరిలో తమిళనాడు స్టేట్లో ఒక పానీపూరి వెండర్కి వచ్చిన నోటీస్ ఇది. దీనికి రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్, స్కానర్స్ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి. సో ఈ స్కానర్స్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ప్రతి పేమెంట్ అనేది బ్యాంకింగ్ ఛానల్ ద్వారా జరుగుతుంది. ఈ బ్యాంకింగ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏదైతే జిఎస్టీ సిస్టమ్ ఉందో, జిఎస్టీ ఈజ్ గవర్న్డ్ బై ది సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, అండ్ కస్టమ్స్ అని చెప్పి. ఆ బోర్డుకి సంబంధించి ఈ డేటా అనేది షేర్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా మీకు వచ్చిన వాల్యూ 40 lakhs కంటే అబవ్ ఉంది కాబట్టి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని దాని మీద జిఎస్టీ పేమెంట్ చేయండి అని చెప్పి మనకి నోటీస్ పంపించారు. సో అలానే మన ఎవరైనా స్మాల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ స్కానర్స్ పెట్టుకుని బిజినెసెస్ చేస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి ట్రాన్సాక్షన్ ఈ యూపీఐ ద్వారా వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్లోకి వెళ్తుంది కాబట్టి ఈ బ్యాంకింగ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది జిఎస్టీ డిపార్ట్మెంట్కి షేర్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్స్ ద్వారా కానీ, సిస్టమ్స్ ద్వారా కానీ ఆటోమేటిక్గా నోటీసెస్ అనేవి ఈ స్మాల్ బిజినెస్ పీపుల్స్కి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు పానీపూరి వాళ్ళు క్యాష్ కూడా తీసుకుంటారు కదా సార్, జిఎస్టీ వాళ్ళు ఎలా పే చేస్తారు? కూరగాయల బండి ఉంటుంది, అలా కూడా ఇప్పుడు కూరగాయల బండి కానీ, లేదంటే మీరు ఫ్రూట్ వెండర్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదండి. కొన్ని ఎగ్జామ్షన్స్ యాజ్ పర్ సెక్షన్
11 అని చెప్పి మనకి ఎగ్జామ్షన్ లిస్ట్ ఇచ్చారు. ఓకే. అందులో ఎవరైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన Peoples వస్తువులు ఉంటారు. కానీ ఆర్ఎల్స్ ఫ్రూట్స్కి సంబంధించిన వెజిటబుల్స్కి సంబంధించిన ఇవి పర్చేస్ సేల్ చేస్తున్నప్పుడు దాని మీద జిఎస్టీ అప్లికబిలిటీ అనేది లేదు. Okay. వేరస్ మీకు పానీపూరి కానీ లేదంటే అవును. మీకు పిజ్జా కానీ పాప్కార్న్ కానీ వీటికి సంబంధించి జిఎస్టీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు జిఎస్టీ ఉన్న వస్తువులు కొంత పరిమితి మేర అమ్ముతారో వాళ్ళకి కంపల్సరీ జిఎస్టీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న వ్యాపారం అన్నారు కదా, మామూలుగా ఇంత అమౌంట్ కి జిఎస్టీ అనేది ఏమన్నా ఉంటుందా సార్ వాళ్ళకి? ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ పానీపూరియే తీసుకోండి, వాళ్ళకి ఇంత అమౌంట్ వరకు జిఎస్టీ పే చేయొచ్చు లేదా చేయకూడదు, ఇంత అమౌంట్ దాటితేనే జిఎస్టీ పే చేయాలి అనేది ఏమన్నా ఉంటుంది? ఉంది మేడం. మనకి రిజిస్ట్రేషన్ లిమిట్స్ అని చెప్పి సెక్షన్ 22 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మనకి ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ లిమిట్స్ అనేవి స్టేట్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అనే ఈ 4 స్టేట్స్ కి మీరు ఆ స్టేట్ లో బిజినెసెస్ చేస్తుంటే పర్ ఇయర్ 10 lakhs వరకు టర్న్ ఓవర్ చేస్తే మీకు జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ స్టేట్ లో ఉండి 10 lakhs కంటే అబౌవ్ టర్న్ ఓవర్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సెకండ్ కేటగిరీ స్టేట్స్ వచ్చి పాండిచ్చేరి, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ మనకి మేఘాలయ అనే స్టేట్స్ వచ్చి 20 lakhs అనే టర్న్ ఓవర్ లిమిట్స్ లో ఉన్నాయండి. సో ఈ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో తీసుకుంటే 20 lakhs కంటే అబౌవ్ టర్న్ ఓవర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సో ఫస్ట్ కేటగిరీ 4 states 10 lakhs, సెకండ్ కేటగిరీ స్టేట్స్ 6 states 20 lakhs. రిమైనింగ్ స్టేట్స్కి ఎలా ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే మీరు గూడ్స్కి సంబంధించి మాత్రమే మీరు సేల్ చేస్తుంటే 40 lakhs లిమిట్ ఇచ్చారు. మీరు సర్వీసెస్కి మాత్రమే మీరు చేస్తుంటే 20 lakhs ఇచ్చారు. అలా కాకుండా గూడ్స్ ప్లస్ సర్వీసెస్ రెండు కంబైన్ చేస్తున్నా మీకు 20 lakhs లిమిట్స్ వరకు ఇచ్చారు. సో థర్డ్ కేటగిరీ స్టేట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళనాడు పానీపూరి వెండర్ కేసు తీసుకుంటే వాళ్ళు తమిళనాడులో ఉన్నారు కాబట్టి వాళ్ళు థర్డ్ కేటగిరీ స్టేట్లో ఉన్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ లిమిట్ అనేది పానీపూరి గూడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ గూడ్స్కి సంబంధించి 40 lakhs కంటే అబౌవ్ ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆ వెండర్కి వచ్చాయో జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేసింది. మీరు ఇట్లా 40 lakhs కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్నారు బట్ మీరు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అని చెప్పి. సో అందుకని చెప్పి యాక్చువల్గా పానీపూరి వెండర్కి రీసెంట్గా రావడం జరిగింది. రిమైనింగ్ అదర్ స్టేట్స్లో కూడా బేస్డ్ ఆన్ ది టర్న్ ఓవర్ బట్టించి మనకి ఈ రిజిస్ట్రేషన్ తాలూకు నోటీసెస్ అనేవి రావడం జరుగుతుంది. సో మనం ఏ స్టేట్లో ఉన్నామో ఫస్ట్ అనలైజ్ చేసి ఆ స్టేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లిమిట్స్ ప్రకారం అంత లోపు వస్తే ప్రాబ్లం లేదు, అది క్రాస్ అయ్యి వస్తే మాత్రం కంపల్సరీ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, ట్యాక్సెస్ అండ్ జిఎస్టీ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.